ఆనాడు 2 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కంబైన్డ్ స్టేట్లో జీవో ఇస్తే చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీలు చేస్తాం అనుకున్నాం మేము. 2 టీఎంసీలను కాస్త 1 టీఎంసీకి చేసిండు. ఒఫీషియల్ రికార్డ్స్ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్నారు. 2 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని ఎత్తుకోవాల్సిన జీవోలను అంచనాలనే అడగోలుగా పెంచిండు, ఎత్తుకునే నీళ్లను తగ్గించిండు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఢిల్లీకి ఆ టీఎంసీని అసలు ఎక్కడి నుంచి దేవాళ్ళు తేకుండా గందరగోళం చేసింది. అవతల 4 టీఎంసీలతోని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోవాల్సింది దాదాపుగా 10 టీఎంసీలకు వాళ్ళు పెంచుకొని ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఈరోజు 2 టీఎంసీలు తరలించే పాలమూరు రంగారెడ్డిని 1 టీఎంసీకి తగ్గించిండు. దాదాపుగా SLBC 2006-7లో కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెచ్చుకున్న గ్రావిటీతో తీసుకోవాల్సిన SLBCని 34 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు కొడితే అయిపోయింది. సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసినా ఇవాళ SLBC కంప్లీట్ అయి ఉండేది. జస్ట్ ఆ రోజు 1000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 3000 కోట్లు అంచనా పెరిగినాయి. అలా 1000 కోట్లు అంచనా ఖర్చు పెడితే 3,64,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్ళిచ్చే SLBCని పడవ పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలించే అంచనాలు పెంచి దాన్ని ఈ రోజు వరకు పూర్తి చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించలే, అది పూర్తి చేయలే. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామ సాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. చివరికి ఈరోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు, ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదార్యం, ప్రేమను, ఇది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజులను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు.